అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మనము సోదరి సోదరుడు మధ్య అనుబంధానికి గుర్తుగా ఉండే పండుగ అంటే రాఖీ పండుగ ఒకటే ఉందని అనుకున్నాం. కానీ భగినీ హస్త భోజనం అనే మరో పండుగ ఉందని మనలో చాలామందికి తెలియదు. ఈ పండుగ దీపావళి వెళ్ళిన రెండవ రోజు అంటే కార్తీక శుద్ధ విదియ నాడు వస్తుంది. ఈ రోజున సోదరి ఇంట్లో తన చేతి భోజనం చేసే సోదరులకు సంపూర్ణ ఆయుష్ కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. కార్తీక మాసంలో వచ్చే భగినీహస్త భోజనానికి చాలా విశిష్టత ఉంది. భగిని అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం భగినీహస్త భోజనం అంటారు. 5 రోజుల పండుగ దీపావళిలో ఈ భగినీహస్త భోజనం కూడా ఒకటి. అన్న లేదా తమ్ముడు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకం. సోదరి చేతితో చేసిన వంటే కదా, ఇందులో కొత్త విషయం ఏముంది అని చాలామందికి అనిపిస్తుంది. కానీ పూర్వం వివాహమైన చెల్లె లేదా అక్క ఇంట సోదరులు అలాగే ఆమె తల్లిదండ్రులు భోజనం చేయటం ఉండేది కాదు. అలా చేస్తే ఆడపిల్ల సొమ్ము తిన్నట్టే అనే భావన ఉండేది. కానీ కార్తీక శుద్ధ విదియ నాడు మాత్రం వివాహిత అయిన సోదరి చేత వంట తిని తీరాలనేది మన శాస్త్రం నిర్ణయించింది. దీని వెనుక ఒక పురాణ గాథ కూడా ఉంది. సూర్యునికి సంధ్యాదేవికి గల సంతానమే యముడు, యమున. యమధర్మరాజు చెల్లెలైన యమున తన వివాహమై అత్తారింటికి వెళ్ళాక తన అన్నను తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. కానీ సమవర్తి అయిన యముడికి తన విధుల నిర్వహణలో తీరిక లేక చెల్లెలి ఇంటికి వెళ్ళలేకపోయాడు. ఈ క్రమంలో మార్కండేయుడి ప్రాణాన్ని తీయడానికి యముడు తన యమపాసంతో వెళ్తాడు. కానీ శివభక్తుడైన మార్కండేయుడు మహాశివుణ్ణి శరణు వేడుకుంటాడు. లింగాన్ని ఆలింగనం చేసుకొని తన ప్రాణాలు కాపాడాలని వేడుకుంటాడు. అసలే బోలాశంకరుడు, భక్తుడు పిలిస్తే రాకుండా ఉండగలడా? అంతే, మార్కండేయుడు ప్రాణాలు తీయడానికి వెళ్ళిన యముడిని అడ్డగించేందుకు తన త్రిశూలాన్ని తీసుకొని వెళ్తాడు. మార్కండేయుడు తన భక్తుడు అని, ప్రాణాలు తీయవద్దని యముడికి శివుడు చెప్తాడు. కానీ యముడుకు అందరూ సమానమే. అందుకే తనకు సమవర్తి అని పేరు వచ్చింది. పేద, గొప్ప, భక్తుడా లేక నాస్తికుడా అనే తేడా తనకు తెలియదు. అలాగే ఏ భక్తుడైనా తన విధి నిర్వహణల్లో పక్షపాతానికి తావులేదు అన్నాడు. అర్ధాయుష్కుడైన మార్కండేయుడు ప్రాణాలు తీస్తాను అని యముడు స్పష్టం చేశాడు. దీంతో శివయ్య లయకారుణ్ణి నా మాటే ఎదిరిస్తావా అంటూ శివుడు యముడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినా యముడు మార్కండేయుడు ప్రాణాలు తీసేందుకు తన పాశాన్ని విసురుతాడు. ఆ పాశానికి మార్కండేయుడికి మధ్యలో శివుడు తన త్రిశూలాన్ని అడ్డంగా పెడతాడు. దీంతో యముడు తన విధిని నిజాయితీగా నిర్వహించనీయకుండా తనకు అడ్డుగా రావటం సరికాదని శివుడితో అంటాడు. దీంతో శివుడికి ఆగ్రహం వచ్చి తన త్రిశూలాన్ని యముడిపైకి విసిరబోతాడు. త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసిన యముడు దాని దాటి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతాడు. దీంతో త్రిశూలం పట్టుకొని శివుడు యముడిని వెంటాడుతూ వెళ్తాడు. శివుడు త్రిశూలంతో వెంటపడడంతో యముడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి అనుకోకుండా తన చెల్లెలి యమున ఇంటికి వెళ్ళి తలదాచుకుంటాడు. అన్న ఇన్నాళ్లకు వచ్చాడన్న ఆనందంతో సోదరి సంతోషంతో అన్న ఎన్నాళ్ళకి నా మీద దయ కలిగింది అంటూ అతనికి సకల మర్యాదలు చేస్తుంది. దీంతో యముడు చెల్లెల్ని చూసి ఆనందపడుతూ శివుడు వెంట రావటం గురించి మర్చిపోతాడు. చెల్లెలు చూపించే ఆదరణకి పరవశించిపోతాడు. చెల్లెలు ప్రేమగా రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తుంటే పరవశించిపోతాడు. అలా అన్నకు ఇష్టమైన భోజనం వడ్డిస్తుంది యమున. దీంతో ఆ అన్నా చెల్లెల బంధాన్ని అనుబంధాన్ని చూసిన శివుడు భోజనం చేసేవారిని సంహరించరాదని తిరిగి వెళ్ళిపోతాడు. దీంతో అటు భక్త మార్కండేయుడి ప్రాణ సంరక్షణ జరిగింది. ఇటు ఎన్నాళ్ళగానో అన్న కోసం ఆశగా ఎదురుచూసిన చెల్లెల కోరిక నెరవేరింది. అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది. శివుడి ఆగ్రహానికి గురికాకుండా తనకు రక్షణను కల్పించిన చెల్లెలి అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు. చెల్లెల్ని నీకిష్టమైన ఏదైనా వరం కోరుకో అమ్మా, తీరుస్తాను అంటాడు. దాంతో ఆమె ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం లేదా అపమృత్యు దోషం కలగకుండా ఉండేలాగా చూడు, అలాగే ఆ సోదరికి సౌభాగ్యాలు కలిగేలాగా దీవించమని కోరుతుంది. చెల్లెలు కోరిక విన్న యముడు పరమానంద భరితుడవుతాడు. తదాస్తు అంటాడు. అలా ప్రతి ఏటా కార్తీక శుద్ధ విదియ నాడు ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు. ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతడికి ఎటువంటి భయము ఉండదంటూ యముడు అనుగ్రహిస్తాడు.
నీవు కోరిన విధంగా వరమిస్తున్నాను. అంతేకాదు సోదరుడికి ఈ రోజున తన చేతితో వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది అని చెల్లెలి ప్రేమపూర్వకమైన వీడ్కోలు తీసుకొని యముడు తిరిగి వెళ్తాడు. అలాగే యమునకు యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే యమద్వితీయ పేరుతో అద్వితీయ పర్వదినంగా పేరు పొందింది అని పురాణ గాథలు చెబుతున్నాయి. సోదరి చేతి వంట కాబట్టి భగినీహస్త భోజనంగా మారింది. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు సోదరుడు ఆమెకు చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఇతర కానుకలు ఇచ్చే సాంప్రదాయం ఉంది. అలాగే యముడు మరునాడు యమునను తన ఇంటికి పిలిచి అంతకంటే గొప్ప ఆతిథ్యం ఇచ్చి సంతోషంగా తిరిగి పంపుతాడు. దీనిని సోదరి తృతీయ అని పేరుతో జరుపుకుంటారు. అయితే ఇలా మర్నాడు చెల్లిని ఇంటికి పిలవటం మాత్రం కొన్ని ప్రాంతాల్లోనే ఉంది. చివరిగా ఒక చిన్న మాట. ఈ కాలంలో అన్ని బంధాలు సన్నగిల్లుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, సంబంధ బాంధవ్యాలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. వాటిని తిరిగి నెలకొల్పడానికి పునరుద్ధరణ ద్వారా భారతీయ కుటుంబం వ్యవస్థ వెలుగొందేలాగా చేయడానికి ఇటువంటి పండుగలు దోహదపడతాయి. సాధారణంగా హిందూ పండుగల్లో ఇటువంటి విశేషాలు దాగుంటాయి, ఆరోగ్య రహస్యాలు దాగుంటాయి. ఇది కేవలం పండుగలే కాదు, బంధాలను, అనుబంధాలను పెంపొందించేవి అని చెప్పుకొని తీరాలి. కాగా ఈ భగినీహస్త భోజనం వేడుకను భారతదేశంలో పాటు నేపాల్లో కూడా జరుపుకుంటారు. ఈ రోజును పుష్పద్వితీయ, యమద్వితీయ, కాంతి ద్వితీయ వంటి అనేక పేరులతో పిలుస్తారు. ఈ పండుగను మరాఠీ వారు బాయ్దూజ్ అని, నేపాలీలు బాయ్ టిక్కా అని, పంజాబ్ వాసులు దీన్ని టిక్కా అని పిలుస్తారు. ఈనాడు యమధర్మరాజు చిత్రగుప్తుణ్ణి అలాగే యమునను స్మరించుకున్న మహిళలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. అయితే ఈ భగినీహస్త భోజనం అనేది ఈ 2024వ సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది, అలాగే సోదరులు తన సోదరీల ఇంటికి వెళ్ళి ఏ శుభవేళల్లో అయితే భోజనం చేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం విధియ తిథి నవంబర్ 2వ తేదీ శనివారం సాయంత్రం 6:37 నుండి నవంబర్ 3వ తేదీ ఆదివారం రాత్రి 8:03 వరకు ఉంది. అయితే ఈ భగినీహస్త భోజనం అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే 3 నవంబర్ 2024 అనగా ఆదివారం తేదీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు నక్షత్రం అనురాధ, పూర్తిగా అనురాధ నక్షత్రంలో ఆ రోజు ఉంది. అయితే ఆ రోజు భగినీహస్త భోజన సమయం అంటే మీ సోదరిని చేతితో మీరు భోజనం చేయడానికి కల శుభ సమయం వచ్చేసి 3 నవంబర్ 2024 ఆదివారం ఉదయం 5:14 నుండి ఉదయం 9:30 లోపల మీరు అల్పాహారం స్వీకరించవచ్చు. ఉదయం మీకు ఎవరికైతే కుదరలేదో వాళ్ళు మధ్యాహ్నం అంటే 11:22 నుంచి 12 లోపల అయితే మీరు భోజనం చేయవచ్చు. మీరు ఏదన్నా పనుల ద్వారా లేదు మీరు ఆఫీసులకు వెళ్ళి ఉద్యోగాలు చేసేవారు అయ్యి ఆ టైంలో కూడా మీకు కుదరకపోతే మీరు అదే రోజు సాయంత్రం అంటే 3 నవంబర్ 2024 ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 8:03 లోపల భోజనం అనేది చేయొచ్చు. అయితే ఎంతగానో ప్రాచుర్యం పొందిన భగినీహస్త భోజనం పండుగ సోదరుని క్షేమం, సోదరిమణి సౌభాగ్యానికి సంబంధించిన పండుగ. తప్పకుండా అక్కా చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో మీ సోదరుల్ని ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అలాగే వాళ్ళు క్షేమంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మీరు కూడా ఆశీర్వదించండి. సర్వే జన సుఖినో భవంతు.